నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, వ్యాపారం, రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. మీరు కూడా రకరకాల రెమెడీస్ చెప్తున్నారు, ఎట్లాంటి సమస్యల్ని ఎలా అధిగమించవచ్చు భగవత్ ఆరాధన విషయంలో. అయితే ఇప్పుడు ఆఫ్టర్ కరోనా వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ బిజినెస్ ఫ్రమ్ హోమ్ కూడా చాలా జరుగుతున్నాయి. ఆన్లైన్లో చీరల బిజినెస్లు అయితే ఇట్లా రకరకాలు. సరే, ఇవని కాదు, ఇన్ జనరల్గా బిజినెస్లు అనేవి చక్కగా వెళ్ళాలి. అది రియల్ ఎస్టేట్ అనుకోండి, హోటల్ అనుకోండి, లేకపోతే ఏదైనా బిజినెస్ చిరు వ్యాపారాలు ఖచ్చితంగా కూడా బాగా వెళ్ళాలి, బాగా చేసుకోవాలి, 4 డబ్బులు చక్కగా సంపాదించుకోవాలి వాళ్ళు అని అంటే ఏం చేయాలండి? ఎలాంటి రెమెడీస్ని ఫాలో చేయొచ్చు? ఓకే అమ్మ, ఇప్పుడు గోమతి చక్రాలు అనేటువంటివి అందరికీ, అంటే కొంతమందికి చాలా తెలుసు, కానీ వాటికి సంబంధించినటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది, ఎట్లా అనేటువంటిది కొంతమందికి తెలుసు. వాస్తవానికి కూడా శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహము పొందినటువంటివి గోమతి చక్రాలు. ఖచ్చితంగా కూడా ఇవి ఎక్కడైతే ఉంటావో అక్కడ ఆ యొక్క మహాలక్ష్మి ఉన్న ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క పాదాలు ఉంటారు ఖచ్చితంగా కూడా. అంటే అంతటి శుచి శుభ్రత అయినటువంటి ప్రదేశంలోనే ఇవి పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉన్నారా. అదే విధంగా గదిలో పెట్టుకోవచ్చా? దేవుని గదిలో అయినా, లేదు మనకు ఉన్నటువంటి వ్యాపార స్థలంలో, ఎట్లాగూ వ్యాపార స్థలంలో కాస్త భగవంతునికి సంబంధించి ఇంత చిన్న ఏర్పాటు చేసుకుంటారు అందరూ కూడా. చిన్న కలుషం లాంటిదో ఏమైనా ఉంటూ ఉంటుంది. అట్టి ప్రదేశంలో ఈ గోమతి చక్రాలతో పాటుగా కొన్ని వస్తువులు పెట్టాల్సి వస్తుంది. మనం చెప్పుదాము ఈ వీడియో. గోమతి చక్రాలు అయితే ఎన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది? గోమతి చక్రాలు 11 వస్తాయి. అంటే ఎందుకు అంటే గోమతి చక్రాలు అనేటువంటివి మనకు డబ్బును ఆకర్షిస్తుంది. దీని వలన మనీ ట్రాన్సాక్షన్ అనేటువంటిది ఈ బిజినెస్లో జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు డైలీ మనీ అనేటువంటిది కనబడుతూ ఉంటే మనకు ఒక తృప్తి అనేటువంటిది ఉంటుంది. ఏది వ్యాపారం చేసుకునేటువంటి వారికి. అంటే లాస్ అనేటువంటిది ఉన్నప్పటికీ డైలీ కనపడుతూ ఉంటే తప్పకుండా ఇవాళ కాకుండా రేపైనా కూడా రూపాయి లాభం వస్తుంది అనేటువంటి ఆలోచన వారికి వస్తుంది. విన్నారా? కనుక ఈ యొక్క గోమతి చక్రాలకు అంతటి విశేషమైనటువంటి విజయం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క గోమతి చక్రాలను ఎవరైతే పూజించుకుంటారో, లేదా ఎవరైతే వాటిని వారి ప్రదేశాలలో పెట్టుకుంటారో వారికి ఖచ్చితంగా కూడా మంచి ఐశ్వర్యం కానీ, లేదా ఆయుష్ కానీ ఈ విధంగా శుభం కలుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే మీరు అన్నారు గోమతి చక్రాలతో పాటు ఇంకా కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి, అవి కూడా పెట్టుకోవాలని. ఏంటండి అవి? తప్పకుండా ఎరుపు రంగు బ్లౌజ్ పీస్లో యొక్క 11 గోమతి చక్రాలు, మరియు ఒక పీచుతో కొబ్బరికాయ. ఆ పీచుతో ఉన్న పూర్ణమైన బోండమా? కొబ్బరికాయ అంటే వెనకాల ఉండే పీచు. అంతే. అంటే దేవాలయంలో మనం ఏ విధంగా అయితే కొడతామో అట్లాంటిది. ఇవి మనం అందులో పెట్టుకునేటువంటి పరిస్థితి. ఈ విధంగా పెట్టుకొని, అంటే ఇది ఒక శుక్రవారం రోజు ఒక శుభతిథి, చక్కటి తిథి ఏదైతే ఉన్నదో అది చూసుకొని మనం ఈ యొక్క ఎరుపు రంగు జాకెట్ పీస్ ఏదైతే చెప్పి ఉన్నామో అందులో 11 గోమతి చక్రాలు మరియు ఈ యొక్క కొబ్బరికాయను పెట్టుకున్న పిమ్మట ఒక మంత్రం చెప్తాము మనము. ఆ యొక్క మంత్రాన్ని ఖచ్చితంగా కూడా వీరు, అంటే ఆ సంఖ్య నిండేంత వరకు కూడా జప సాధన చేయాలి. జప సాధన చేసిన పిమ్మట ఆ యొక్క జాకెట్ పీసును ముడి వేసుకొని ముడుపులాగా కట్టేసుకొని దానిని వీరి యొక్క వ్యాపార స్థానంలో పెట్టుకోవాలి. ఎన్నిసార్లు చదవాలండి ఇది? సంఖ్య పూర్ణం అంటే అర్థం కాల. ఐం క్లీం శ్రీం అనేటువంటి మంత్రం ఇది. ఐం క్లీం శ్రీం ఇది 11 మాలలు. అంటే 11 మాలలు అంటే మనకు 1100 సార్లు. ఐం క్లీం శ్రీం, ఐం క్లీం శ్రీం, ఐం క్లీం శ్రీం, ఐం క్లీం శ్రీం, ఐం క్లీం శ్రీం. చాలా బీజాక్షరం ఇది. లక్ష్మికి సంబంధించింది, మరియు ఇక ఉన్నింది దాని పవరు. కనుక ఐం క్లీం శ్రీం అనేటువంటి మంత్రాన్ని నమ్మకంతో తప్పకుండా కూడా మీరు ఆ యొక్క 11 మాలలు జపం చేయాలి. అంటే ఒక మాలలో 108 వస్తాయి. కనుక 11 మాలలు జపం చేయాలి. ఆ యొక్క జపం చేసే అటువంటి ముందు సంకల్పం, మమ వ్యాపార స్థలే లక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం, లేదా వారి ఇంటి నుండే వ్యాపారం చేస్తుంటున్నా అని అనుకోండి. ఒకవేళ మమ నివాస స్థలే లక్ష్మీ నివాస సిద్ధ్యర్థం,
సొంత ఇల్లు అయితే మమ నివాస స్థలే, ఇట్లా ఏదైనా కూడా సంకల్పించుకొని మీరు ఆ యొక్క జపాన్ని మొదలు పెట్టండి, ఖచ్చితంగా కూడా విజయం దక్కుతుంది. సో ఈ ప్రక్రియ ఇప్పుడు మీరు పెట్టమన్నారు, అదైతే బిజినెస్ ప్లేసుల్లో ఉంటుందో ముడుపులా కట్టుకొని పెట్టుకోమన్నారు కదా, అది ఒక్కసారే చేయాలి, ఒకటేసారి చేస్తే సరిపోతుంది. దీని యొక్క ఫలితం మనకు 3 నెలల నుండి 6 నెలల దాకా ఉంటుంది. మరి ఇది 6 నెలల తర్వాత అది ఆ ముడుపుని ఏం చేయాల్సి ఉంటుందండి? ఈ యొక్క 6 నెలల తర్వాత మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినా, లేదా ఒకవేళ అంటే మంచి కాశీకి కానీ ఇట్లా తీర్థయాత్రలు ఎవరైనా వెళ్ళినా, లేకపోతే మీరు వెళ్ళినా కూడా అక్కడ మనకు ప్రవహించేటువంటి నీటిలో విడిచిపెట్టండి, ఖచ్చితంగా కూడా మంచి ఫలితం ఉంటుంది. లేదా ఎవరు కూడా తొక్కని ప్రదేశాలలో పారవేయండి. అలాగే మళ్ళీ కట్టుకోవాలి, మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ 3 నెలల నుండి 6 నెలలకు ఒకసారి చేంజ్ చేస్తూ ఉండండి. అంటే ఎందుకు అంటే ఈ విధంగా అందరికీ కూడా అన్నీ సెట్ కావు. ఇప్పుడు కొంతమంది జాతకరీత్యా కొన్ని ఉద్యోగాలు కానీ కొన్ని వ్యాపారాలు కానీ సెట్ అవుతాయి. మేము కొన్ని సంవత్సరాల నుండి కూడా వ్యాపారం చేస్తూ ఉన్నాము, కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేదు, లేదా ఎలాంటి రాబడి కూడా సరిగా రావటం లేదు అనేటువంటి వారు కూడా ఉంటారు. సో అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకు కూడా ఈ ప్రక్రియ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏటి సూత్కంలో ఉన్న వాళ్ళు ఈ ప్రక్రియను చేయొచ్చా అండి? లేదమ్మా, చేయకూడదు. అంటే వాళ్ళ పిల్లలు ఉంటే పిల్లలతో చేయించు. కర్మ చేయని వాళ్ళైతే చేసుకోవచ్చు, కర్మ చేసిన వాళ్ళైతే చేయకూడదు. అంతే. డబ్బు అనేటువంటిది అందరికీ అవసరమే కనుక వారి రిలేటివ్స్ అంటే వారి శ్రేయస్సు కోరుకునేటువంటి వారు, లేదా వారికి సంబంధించినటువంటి గురువులు ఎవరైనా ఉన్నా, వారి మంచి కోరుకునేటువంటి వారు పిల్లలైనా, లేకపోతే వాళ్ళ యొక్క గురువులు ఎవరైనా కూడా ఇది చేసి వారికి ఇస్తే బాగుంటుంది, ప్రతిఫలంగా ఉంటుంది. అయితే శుక్రవారం నాడు చేయాలి అన్నారు, శుభతిథిలో చేయాలి అన్నారు, అది పంచమి, ఇంకా ఏ తిథుల్లో చేసుకోవచ్చు? అష్టమి కూడా అమ్మవారికి సంబంధించి శుభ పౌర్ణమి తిథి ఉన్నది మనకు, దశమి, ఏకాదశి విన్నారా, త్రయోదశి విన్నారా, సరిపోతుంది. లేదా సోమవారం అష్టమి, ఆ విధంగా శుక్రవారము అష్టమి వచ్చిన, లేదా మూల నక్షత్రం ఉన్న అమ్మవారిది, ఇట్లా దశమి తిథి, ఏకాదశి ఉన్నవి. రైట్ అండి, చాలా చక్కటి ప్రక్రియను మాకు పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ శ్రీ మాత్ర నమః.